रोज नहीं करता हूँ मैं भी यार చూడండి దాదో దాదో सर एक इधर सर एक सर इधर మంచి రోజు మా సంత సేవలాల్ మహారాజ్ 285 జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ, అదేవిధంగా మా కదిరి ప్రాంతంలో బంజారా సోదరులను చాలామంది ఉన్నాము. అదేవిధంగా మేము మా దేవుని చూడడానికి అక్కడ వెళ్ళడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మబ్బులన్న గారికి అన్న మేము అక్కడ గుత్తి గొల్లల దొడ్డికి మా సేవలాల్ మహారాజ్ దేవస్థానం ఉంది, అక్కడ వెళ్ళడానికి మాకు సౌకర్యం కల్పించాలి, బస్సు సౌకర్యం అంటే ఇమ్మీడియట్లీగా స్పందించి మా అందరి కోసము ఈరోజు వెహికల్ని అరేంజ్ చేశారు. కావున మా బంజారా సోదరుల తరఫున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా ఆరాధ దేవుడు మా సంత్ సేవలాల్ మహారాజు 285వ సంవత్సర జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున మా ఉమ్మడి అనంతపురం జిల్లా గొల్లాలదొడ్డి దగ్గర మేము ప్రతి ఏటా ఈ సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇక్కడ గొల్లాలదొడ్డి దగ్గర మన ఆంధ్రప్రదేశే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి కానీ విపరీతంగా మా జన సమీకరణ కానీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మాకు అరేంజ్ చేసినటువంటి మబ్బులన్న గారికి ఈ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా బంజారా సోదరులు ప్రతి ఒక్కరూ అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కదిరి ప్రాంత బంజారా సోదరులకు అందరికీ పేరు పేరున సంత శ్రీ సేవలాల్ మహారాజ్ వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఈ నియోజకవర్గంలో దాదాపుగా 76 తాండాలు ఉన్నాయి. అధికంగా ఈ ప్రాంతం నుంచి మా బంజారాలు నివసిస్తున్నారు. మరి ప్రతి ఏటా ఇక్కడ నుంచి మేము ఆయన దర్శించుకోవాలంటే కొంతమంది సోమతి లేక వేలలేక ఉంటాం. వెంటనే మన మబ్బులన్న గారికి అడగగానే వెంటనే అన్నా ఎన్ని బస్సులు కావాలా మీరు అరేంజ్ చేయండి, మీ వాళ్ళని తీసుకెళ్ళండి, లక్షణంగా ఈ దేవుని కార్యం కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళనని మంచి మనసుతో చెప్పారు ఆయన. కాబట్టి మా బంజారాలు అందరి తరఫున మరి మబ్బులన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడకు ఇచ్చేసినటువంటి మన బంజారా సోదరీమణులందరికీ వాళ్ళ దైవమైనటువంటి సేవాలాల్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున జరగడం దేనికంటే వీళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వీళ్ళందరూ గుత్తి దగ్గర గొల్లాలదొడ్డి తాండా దగ్గర వాళ్ళ సేవా మందిర్ ఉంది, అక్కడికి పోవాలని చెప్పేసి ఈ మా బంజారా సోదరీమణులందరూ మన సమన్వయకర్త మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే మక్బూల్ అహ్మద్ అన్న గారిని అడగడం జరిగింది. దానికి ఆయన స్పందిస్తూ, అన్న మీకు అక్కడ పోయేకి ఏ ఫెసిలిటీ కావాల్సింటే ఆ ఫెసిలిటీ నేను చేసిస్తాను, ఏ సౌకర్యం కావాల్సింటే ఆ సౌకర్యం చేస్తాను, మీకు ఏ సౌకర్యం అంటే బస్సు సౌకర్యం కావాలన్నా అంటే సరే మీకు ఎన్ని బస్సులు కావాలో అన్ని బస్సులు తీసుకోమండి అని చెప్పేసి ఆయన చెప్పడము, సానుకూలంగా స్పందించడము, తర్వాత వీళ్ళందరూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేయడము. ఈరోజు వాళ్ళు వచ్చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతూ మక్బూలన్నకు ఆ అరేంజ్మెంట్ చేసిన దానికి కృతజ్ఞతాభావంగా ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి మేము కూడా చాలా సంతోషిస్తూ మా కదిరి పట్టణంలో నుంచి కూడా మా చైర్మన్లు కానీ మా కౌన్సిలర్లు కానీ మేమందరం ఇక్కడ వచ్చి ఆయనకు కూడా వీళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వీళ్ళకు మన భక్తులన్న కూడా మేము వచ్చి ధన్యవాదాలు మా తరపు నుంచి తెలియజేస్తున్నాము. ఎందుకంటే
రాబోయే ఎన్నికల్లో అయితేమి రాబోయే కాలంలో అయితేమి మన మగ్గులన్న ఘన మెజారిటీ రావాలంటే వీళ్ళందరి సహకారాలు కావాలా. వీళ్ళందరూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మేము ఎప్పుడూ మీ తోడుతూ ఉంటాము. మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము వచ్చేసి ఓటేస్తాము. రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనం సీఎం చేసుకుంటాము. తర్వాత మక్బూలన్న మీకు వచ్చేసి మేము ఎమ్మెల్యేని చేసుకుంటామని ఇక్కడ తెలియజేయడము, వీళ్ళంతా సంతోషం తెలియదు. మక్బూలన్న తరఫు అందరము పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్క మారు మీరు వెళ్తున్న కార్యానికి శుభం జరగాలంటే అని చెప్పేసి మేమందరం మనసాలా కోరుకుంటున్నాము. వీళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. वीडियो कर लेते हैं। नहीं जरा 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 हाँ ओके।